నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మరొక ఆదివారం జూమ్ మీటింగ్ ద్వారా, మొబైల్ ఆరాధన కార్యక్రమం ద్వారా మీకు వాక్యాన్ని అందించడానికి దేవుని ఉచితమైన కృప మనల్ని అందరినీ సజీవ సంఖ్యలో ఉంచినందుకు దేవాది దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. 2013 సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఆగిపోకుండా సాగిపోతూ చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న డైరెక్టర్ గారు రమేష్ గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అన్ని సంవత్సరాల నుండి ఈ రోజు వరకు విసుగు చెందకుండా ప్రతి ఉదయాన్నే లేచి మీ దేహాలను, మనస్సులను, ఆత్మలను సిద్ధం చేసుకొని వాక్యం వినాలి అనే ఆసక్తిని చూపిస్తున్న లైవ్ లో పాల్గొంటున్న నా ప్రియ బిడ్డలకు, అలాగే తదనంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రేక్షక బృందం అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. మనం క్రిస్మస్ సీజన్ లోనికి ప్రవేశించాం గనక యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మీ ముందు రానున్న దినాల్లో ధ్యానం చేస్తాను అని తెలియచేశాను. కనుక ఆల్రెడీ ఆలోచనకర్తగా ఆయన సమాధానకర్తగా ఉన్నాడు అనే విషయాన్ని మీ ముందు ధ్యానం చేశాను. కనుక మరొకసారి 6వ వచనాన్ని చదువుకుందాం. ఎలా అనగా, మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అయితే నిత్యుడగు తండ్రి అని ఆయనకి మరొక పేరు. ఆశ్చర్యకరుడు అనేది ఒక పేరు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడుగా ఉంటాడు అని ఆ ప్రవక్త యేసు ప్రభు యొక్క లక్షణాలను జ్ఞాపకం చేస్తూ ఆ నామకరణాలు చేసినట్లుగా మనం చూస్తాం. నిజానికి ఆయన శిశువుగా ఈ లోకానికి వస్తున్నాడు, మనకు కుమారుడుగా తండ్రి చేత అనుగ్రహించబడుతున్నాడు. గాని అతను నిత్యుడైన తండ్రి అని ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే 700 సంవత్సరాల క్రితమే ఈ మాట తెలియచేసినట్లుగా యెషయా ప్రవక్త ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, లోకస్తులు కానీ లేకపోతే క్రైస్తవులు కానీ పెద్ద సందేహం ఏంటంటే, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు జన్మిస్తే అంతకుముందు యేసు ప్రభు లేడా అనే ప్రశ్న లోకములో చాలా, ఈ ప్రశ్న ఆ విభేదాలు కలిగించేది గాను, మనుషులను ఆలోచింపజేసేది గాను, మనుషులను తర్కించే విధంగా ఉండేటట్లుగా ఉంటుంది అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యెషయా ముందే అంటున్నాడు, ఆయన శిశువుగా వస్తున్నాడు అంతే ఈ లోకానికి, మనకు కుమారుడుగా అనుగ్రహించబడుతున్నాడు. కుమారులు యెహోవా ఇచ్చు బహుమానము, స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే స్వాస్థ్యమని లేఖనం ఎలాగో తెలియజేస్తుందో, మనలను ప్రేమించి పరమ తండ్రి ఒక బహుమానముగా ఈ లోకానికి యేసు ప్రభుని అనుగ్రహించినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. అయితే ఈ లోకానికి ఎవరైనా రావాలి అంటే తల్లి గర్భము ద్వారా మాత్రమే ప్రవేశించాలి గనక దానిని తెలుగు తర్జుమాలో పుట్టుక అన్నారు. పుట్టుక, నిజానికి మనము పుట్టింది కాదు, మనము ఈ లోకానికి వచ్చింది అనేది వాస్తవం. వచ్చినది అనేది యేసు ప్రభు వచ్చాడు అనేది వాస్తవం. పుట్టాడు అనేది అంటే అంతకుముందు లేనివాడు పుడుతున్నాడు, కానీ యేసు ప్రభు అంతకు ముందే ఉన్నాడు అని లేఖనాలు తెలియచేస్తున్నాయి గనక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి మానవ స్వరూపాన్ని ధరించి వచ్చాడు గనక అందరూ రావాల్సిన దారిలోనే వచ్చాడు. దావీదంటాడు, మనుషులందరూ పోవాల్సిన మార్గంలో నేను పోతున్నాను, అలాగే మనుషులందరూ రావాల్సిన ద్వారం ఒకటి ఉంది,
అదే తల్లి గర్భం. అది మరియమ్మ గారి ద్వారా దేవుడి లోకానికి వచ్చాడు అని లేఖనం తెలియచేస్తుంది. రండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయం అనుకుంటా. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఇలా ఉన్నది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు అనే మాటకు దాని అర్థం ఏంటంటే అతను ఒక చోట నుండి మరొక చోటకు వచ్చాడు అని దాని అర్థం. అంటే అంతకు ముందు ఉన్నాడు అని దాని అర్థం. అయితే ఆ వచ్చిన వాడు స్త్రీ యందు పుట్టాడు అని జ్ఞాపకం చేస్తుంది. మనము కూడా స్త్రీ యందు పుట్టిన వారమే. అయితే మన నిర్మాణం ఎక్కడ జరిగిందంటే స్త్రీ గర్భములో నిర్మాణం జరిగింది, కానీ యేసయ్య నిర్మాణం తల్లి గర్భములో జరగలేదు. ఆయన అంతకు ముందే ఉన్నాడు అనే సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నాను. మన నిర్మాణం అయితే తల్లి గర్భంలో జరిగింది, కానీ యేసయ్య నిర్మాణం మాత్రం అక్కడక్కడే నిర్మాణం జరిగినట్లుగా కాదు. అంతకు ముందు ఆయన నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు అని ప్రవక్త ప్రవచించాడు. యేసు ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు కూడా చెప్పాడు. ఏమనంటే, నేను అబ్రహాము కంటే ముందున్నవాడను, నేను అబ్రహామును చూశాను అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఈ వాక్యం కొంతమందికి అర్థం కాలేదు. కొంతమంది ఈయనేంటి నిన్నగాక మొన్న పుట్టినవాడు కదా, మరియ గర్భంలో నుంచి వచ్చినవాడు కదా, ఇతని తల్లిదండ్రులు మనకు తెలుసు కదా, ఇతని అన్నదమ్ములు మన మధ్యలోనే ఉన్నారు కదా, నిన్నగాక మొన్న పుట్టినవాడు మనకంటే ముందున్న అబ్రహాము కంటే ముందున్నాడని ఎలా అనగలుగుతున్నాడు అని వారు విమర్శించడం కూడా జరిగింది. వారు తిరస్కరించడం జరిగింది. వారు నమ్మకుండా ఉండడం జరిగింది. చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభుని నమ్మడం అంటే ఏదో నమ్ముకోవడం కాదు. ఈ విషయాలను నమ్మడమే నీవు నమ్ముకోవడం. యేసు ప్రభుని నోటితో రక్షకుడుగా ఒప్పుకోవడం, హృదయంలో అంగీకరించడమే నిజమైన నమ్మిక. అంటే సృష్టి ఆరంభంలోనే యేసు ప్రభు ఉన్నాడు, ఆయన నా కోసమే ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని నిజంగా ఎవరైతే గ్రహిస్తారో వారు మాత్రమే రక్షింపబడినట్లు. కనుక ఆయనకి నిత్యుడగు తండ్రి అనే పేరు కూడా ఉన్నది. తండ్రి అనే పేరు కూడా ఉన్నది. నిత్యుడుగా ఉండేవాడు అనే పేరు ఉన్నదని ప్రవక్త ప్రవచించినట్లుగా మనం చూస్తాం. ఏంటి నిత్యుడుగా ఉండడం ఏంటి? నిత్యం అంటే ఆయన ఎప్పుడు ఉన్నాడు? జాగ్రత్తగా వినాలి. ఎప్పుడు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనే సత్యాన్ని నేను మీకు గుర్తు చేస్తే, అసలు నిత్యుడు, నిత్యమైనవి ఏంటి, నిత్యము ఉండేవి ఏంటి అని గ్రహిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనములో అపోస్తలుడైన పౌలు ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. లేఖనాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఏవి నిత్యముగా ఉంటాయి, ఏవి అవిత్తముగా ఉంటాయి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. బైబిల్ తీయాలని గుర్తు చేస్తున్నాను. 4వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయం 2 కొరింథీ 4:18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షమించండి, 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతరకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగు చేయుచున్నది. అయితే 16 నుంచి మేము చదువుతాను, గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుంది. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు ఏం చూస్తున్నాడు? దృశ్యమైన వాటిని చూడటం లేదంట. ఒక క్రైస్తవుడు చూడాల్సింది అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టాలి. దృశ్యమైన వాటిని మేము చూడట్లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము, చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాము అని దాని అర్థం. ఎందుకు అలా చూస్తున్నాడు? ఇప్పుడు రండి 18వ వచనం చివరి లైన్లో. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు. అంటే ఈ దృశ్యమైనవి అంటే ఆకాశము గాని,
భూమి కానీ, నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, లేకపోతే చెట్లు కానీ, ఈ మానవ సారూప్యాలు కానీ, జంతు సారూప్యాలు కానీ, లేకపోతే 8,300 పైన జీవరాశులు 83,000 క్షమించండి 83,000 జీవరాశులుగా ఉన్న ఈ జీవరాశులన్నీ కూడా అనిత్యములు కాదు, నిత్యములుగా ఉండేవి కాదు. ఇవి అనిత్యములు. ఇవి మనందరికీ కనబడుతున్నాయి. ఇవన్నీ మనకు కనబడుతున్నాయి గనక రేపొద్దున ఇవి అనిత్యములు కాదు, నిత్యము ఉండేవి కాదు, అనిత్యములే. ఏదో ఒక రోజు మాయమైపోతుంది. ఉదాహరణ చెప్పనా, ఆ పేతురు రాసిన మొదటి పత్రికలో లేకపోతే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నేను మీకు గుర్తు చేస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదట ఉండిన ఈ ఆకాశం అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశం కానీ, మొదట ఉండిన ఈ భూమి, ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ భూమి కానీ, అవి చూచి తిని అవి గతించిపోయెను. అంటే ఇప్పుడు చూస్తున్న భూమి రేపొద్దున ఉండదు, ఇప్పుడు చూస్తున్న ఆకాశం రేపొద్దున ఉండదు. ఇంకొక సంగతి చెప్పన, సముద్రం ఇక ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్న సముద్రము రేపు ఉండదు. అంటే ఇప్పుడు చూస్తున్న ఏ జీవరాశి కూడా ఈ భూమి కాదు, ఈ కంటికి కనిపిస్తున్న ప్రతిదీ, ఈవెన్ నీవు నేను కూడా ఉండము, రేపొద్దున వెళ్ళిపోతాము. కీర్తన గ్రంథం 90వ కీర్తన 2వ వచనం, 1-2 వచనాలు మనం చూసినప్పుడు, ప్రభువా నీ ఒక్కడవే తరతరములకు నివాస స్థలము. ఎందుకంటే భూమి ఆకాశము పుట్టక ముందు నరులారా తిరిగి రండని నీవు పిలిచేటప్పుడు నరుడు కూడా వెళ్ళిపోతాడు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో అందరూ వెళ్ళిపోతారు. మనము కూడా వెళ్ళే సమయం రాబోతుంది గనక మనము కూడా అనిత్యములు కాదు, నిత్యములు కాదు, అనిత్యములే. మనము కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. మనము కూడా శాశ్వతంగా ఉండం. చూడండి, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే, నీవు పర్వతముల పుట్టక మునుపు. నిజానికి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడని మనిషి ఆలోచిస్తున్నాడు కానీ ఆయన పుట్టుక భూమి లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడువు, నీవే దేవుడువు. దేవుడుగా ఉన్న దేవుడు, యుగ యుగములో ఉన్న దేవుడు, ఆయన శిశువుగా ఈ లోకానికి మనకు కుమారుడుగా అనుగ్రహించబడమే నిజమైన క్రిస్మస్ గనక ఆయన నిత్యమైన తండ్రి అనే సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన నిత్యము ఉండేవాడు గనుక ఏవి నిత్యముగా ఉండవో, ఏవి అనిత్యముగా ఉంటాయో అనే సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఈ లోకంలో కనిపించేది ఏది కూడా నిత్యము ఉండేవి గనక పౌలు అంటున్నాడు, మేము అనిత్యములు చూస్తున్నాం. అనిత్యములు ఏంటిది? నిజానికైతే మనము ఇప్పటి వరకు పరలోకాన్ని చూడలేదు కానీ ఉందని నమ్ముతున్నాం. ఇప్పటి వరకు దేవదూతలను చూడలేదు కానీ ఉందని నమ్ముతున్నాం. ఇప్పటి వరకు నరకాన్ని చూడలేదు కానీ ఉందని నమ్ముతున్నాం. మనం ఏమైతే చూడలేదో వాటిని అవి నిత్యముగా ఉంటవి అనే సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నాను. అయితే కంటికి కనిపించే వాటిని ఎందుకు నమ్మాలి అంటే ప్రభువే చెప్పాడు తోమాతో. పునరుద్ధానుడైన తర్వాత శిష్యులందరూ ఒక రూములో ఉన్నప్పుడు ఆయన దృశ్యమై అది వాళ్ళకి కనిపించి సమాధానాన్ని అనుగ్రహించి, అప్పుడు తోమా లేడు, మీకు సమాధానము కలుగునగా కానీ చెప్పి వారిని ధైర్యపరిచి వెళ్ళినప్పుడు శిష్యులు మిగిలిన వారు తోమాతో అన్నప్పుడు, నేను సస్యమేర నేను నమ్మను, నేను కంటితో చూస్తేనే నమ్ముతానని తోమా పేసి పెట్టినప్పుడు తోమా అనుమానాన్ని తీర్చడానికి దేవుడు మరొకసారి ఆ వారి దగ్గరకు రావాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు అంటున్నాడు తోమాతో, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ఇంకా ధన్యులు అనే సంగతి గుర్తు చేస్తున్నాడు. ఇప్పటి వరకు మనం భూమి మీద యేసు ప్రభు గురించి వింటూనే ఉన్నాం కానీ యేసు ప్రభుని చూడలేదు. చూసిన శిష్యులు కూడా వాళ్ళు మానవ రూపాన్ని మాత్రమే చూశారు, నిజమైన రూపాన్ని చూడలేదు, శాశ్వతమైన రూపాన్ని చూడలేదు. వాళ్ళు శరీరధారిగా ఉన్న సంగతి మాత్రమే చూశారు. వారు తల్లి గర్భంలో నుంచి వచ్చిన విధానాన్ని మాత్రమే చూశారు. ఆ తల్లి గర్భం కూడా ఏంటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-8 వచనాలు మనం చూస్తే, ఆయన మానవ స్వరూపాన్ని ధరించాడు, దాసుని స్వరూపాన్ని ధరించాడు. ఆయన రిక్తునిగా చేసుకున్న ఆ విషయాన్ని మాత్రమే శిష్యులు చూశారు తప్ప ఆయన నిజ స్వరూపాన్ని వారు చూడలేదు.
అందుకే యోహాను సువార్తలో యోహాను అంటాడు కదా, దేవుణ్ణి మానవుడు ఎప్పుడు చూడలేడు, చూడనేరడు అని కూడా. ఇప్పటి వరకు ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేదు. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది, అది చూస్తాం అది అని ఈ యోహానే అంటున్నాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి, 3వ అధ్యాయం కింద వచనంలో 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇంకా ఏమవుదామో అది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము, మనము ఆయనను పోలి ఉందుము. రెండవ రాకడలో మనల్ని తీసుకువెళ్ళినప్పుడు, మనం ఆయనతో ఉన్నప్పుడు ఆయన నిజ స్వరూపాన్ని మనం చూస్తాం. ఆయన స్వారూప్యం ఎలా ఉంటుందో చూస్తాం. మనము కూడా ఆయనలాగా మారతాము గనక ఆయన వెలుగులో మనము సంచారం చేస్తాం. అప్పటి వరకు మనం ఈ భూమి మీద ఆయన కొరకు వినడమే గనక ఆయన చూసింది ఎవరు కాదు. గనక ఆయన నిత్యము ఉండేవాడు గనక కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో పోస్టుడైన పౌలు ఇలా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఆయన ఎలాంటి వాడో జ్ఞాపకం చేస్తున్నాడు యేసు ప్రభు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని సారూప్యమై ఉన్నాడు. ఇక్కడ రెండు విషయాలు, ఆయన అదృశ్య దేవుడు ఒకడు, ఆయన సారూప్యం ఉన్నవాడు మరొకడు. అనగా ఇక్కడ పౌలు ఇద్దరిని గురించి చెబుతున్నాడు. ఒకటి అదృశ్య దేవుడు ఎవరంటే పరమ తండ్రి, మన పరమ తండ్రి అదృశ్య దేవుడు. రెండు, ఆయన సారూప్యమై ఉన్నవాడు ప్రభు అయిన యేసు ప్రభు. ఆయన సారూప్యమై ఉన్నాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలా అనగా ఆకాశమందును భూమి అందును దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనమైనను ప్రభుత్వమైన ప్రధానులు అధికారులు సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారా సృజించబడెను గనుక ఆయన ద్వారా మనము కూడా సృజించబడ్డాం. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. గనక కుమారుడిగా వచ్చినంత మాత్రాన నువ్వు ఇంకా క్రిస్మస్ సీజన్ లో ఇంకా బాలుడుగానే నువ్వు చూస్తావు, ఇంకా మరియ కుమారుడుగానే చూస్తావు. ఆయన మరియ కుమారుడుగా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చేశాడు. నీవు నిత్యము మరియ కుమారుడుగా చూడాల్సిన అవసరం లేదు. ఆయనే అంటాడు, ఏమని అంటాడంటే ఆయన అక్షయుడు అని. ఇదే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట నేను మీకు గుర్తు చేస్తాను. 6వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా. చూడండి, నేను మీకు గుర్తు చేస్తాను. 1:17 క్షమించండి, 1:17 అనుకుంటా. చూడండి, సకల యుగములో ఉండి సకల యుగములో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమ యుగాలు కలుగును గాక. ఇదే పత్రికలో 6వ అధ్యాయం 15వ వచనంలో శ్రీమంతుడును అద్వితీయ దేవుడును సర్వాధికారి యుక్తకాలమందు ప్రత్యక్ష కనపరచు సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన సంచారం చేస్తూ ఆ అమరత్వం కలిగినవాడు. అమరత్వం అంటే మరణము లేనివాడు, అమరత్వం అంటే నాశనము లేనివాడు, అమరత్వం అంటే గతించలేనివాడు. అంటే యుగాలు ఉండే దేవుడు మన దేవుడు గనక ఆ యుగాలు ఉండే వాడినే నిత్యుడగు తండ్రి అని అతనికి పేరు ప్రవక్త పెట్టాడు. అందుకే ఆయన నిత్యం ఉండేవాడు, మనం నిత్యం ఉండేవాళ్ళం కాదు. ఈ లోకంలో మనమే నిత్యము కాదు. ఒకడు నిత్యము ఉంటాను అనుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీ కొరకు అనేకమైన సంవత్సరాలు సరిపడా తిండిని సమకూర్చాను, ధనాన్ని సమకూర్చాను, బట్టలను సమకూర్చుకున్నాను, కోట్లలో ధాన్యము సమకూర్చాను, నా ప్రాణమా తినుము త్రాగుమంటే వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది అని ప్రభు చెప్పాడు. అంటే మన ప్రాణము ఈ రాత్రికి సంబంధించింది, ఈ రోజుకు సంబంధించింది, కానీ రేపు మనది కాదు అనే సత్యాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. అంటే మనము అనిత్యములు కాదు, మనము అనిత్యములు, దేవుడు నిత్యము. దేవుడు యుగాలు ఉండేవాడు, క్షమించండి, దేవుడు ఎప్పుడు ఉండేవాడు.
అనే విషయాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో కూడా ఆయన ఈ మాట అంటాడు, నేను మొదటి వాడను, అంటే ఆదిములో ఉన్నప్పుడు కూడా ఆయన ఉన్నాడు. నేను కడపటి వాడను, రేపొద్దున భూమి అంతమైనప్పుడు, సర్వం అంతమైనప్పుడు కూడా ఆయన మాత్రమే ఉంటాడు. ఆ యుగ యుగములో కడపటి వాడను, జీవించువాడను, నేను జీవించేవాడిని. ఒకటి మృతుడనైతిని గాని అనే మాట ఎందుకు అన్నాడంటే, నేను శరీరధారిగా వచ్చి చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాను. మృతుడనైతిని అని గాని గాని అన్నాడంటే, మృతమైంది నా శరీరం, నా శరీరం కుళ్ళు పట్టలేదు, మరణపు అంచుల వరకు వెళ్ళానే తప్ప నేను మరణించలేదు అని దాని అర్థం. మృతుడనైతిని అంటే అర్థం ఏంటంటే, నేను ఆయన వరకు చూస్తే ఆయన మరణం వరకు వెళ్ళాడు, మరణపు ముళ్ళును విరవడానికి వెళ్ళాడు. మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించడానికి, మన మీద ఉన్న మరణాన్ని తీసివేయడానికి మరణపు దాకా ఆయన వెళ్ళాడు. అందుకే ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు, ఆయన ఆత్మ కుళ్ళు పట్టలేదు. అందుకే ఆయన మూడవ దినాన సజీవుడుగా లేచాడు. ఆయన సజీవుడిగా లేచాడు. ఆ విషయాన్ని కూడా దావీదు తన యొక్క ప్రవక్తన గ్రంథంలో, కీర్తనలో ఆయన శరీరం గురించి, అయ్యా నీ పరిశుద్ధుని యొక్క శరీరము కుళ్ళు పట్టనీయవు అని, నీ ఆత్మను పాతాళములో వదలలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే విషయాన్ని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఉంటది. ఆయన శరీరము కుళ్ళు పట్టలేదట, ఆయన ఆత్మ కుళ్ళు పట్టలేదట, ఆయన మరణము పాతాళములో వదిలిపట్టబడలేదట. ఆయన మూడవ దినాన దేవుడు ఇదే యేసును లేపినట్లుగా మనం చూస్తాం. ఇన్ని ఆధారాలు ఉన్నాయి ఆయన నిత్యము ఉండడానికి నిదర్శనం. గనక యేసు యుగ యుగములకు నిత్యము ఉండే దేవుడు. ఆయన నిత్యం. అందుకే ఆయనకు ప్రవక్త ఏం పేరెట్టాడంటే, నిత్యుడగు తండ్రి అని పేరు. మీకు ఒక సంగతి చెప్పాలి, పరమ తండ్రి అయిన యేసు యెహోవా దేవుడు కూడా నిత్యము ఉండే దేవుడే. 92వ కీర్తన తండ్రి కూడా నిత్యం ఉండేవాడని లేఖనము తెలియజేస్తుంది. తండ్రి నిత్యం ఉండే దేవుడే, కుమారుడు నిత్యం ఉండే దేవుడే, పరిశుద్ధాత్మది కూడా ఆయన నిత్యం ఉండే దేవుడే. 92వ కీర్తన 8వ వచనాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. రండి, 92:8. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు. మహోన్నతుడుగా నీవే నిత్యము ఉన్నాడు. 29వ కీర్తన నిత్యము 10వ వచనములో ఆయన యెహోవా నిత్యము రారాజుగా సింహాసనాసీనుడై ఉన్నావు అని 29వ కీర్తనలో జ్ఞాపకం. ఎలా ఉన్నాడు యెహోవా దేవుడు? నిత్యము రాజుగా ఉన్నాడు. చూడండి, 29వ కీర్తన 10వ వచనాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. 29వ కీర్తన 10వ వచనం, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడైను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. పరమ తండ్రి కూడా నిత్యము రాజుగా ఉన్న దేవుడే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనములో ఆయన అంటున్నాడు, ఆయన అలయుడు. ఒకసారి యాకోబు అలిసిపోయినప్పుడు, అయ్యా యాకోబు అలిసిపోయాడు అనుకుని దేవుడు కూడా అలిసిపోయాడు అనుకున్నాడట. చూడండి, నేను మీకు గుర్తు చేస్తాను. రండి, 28వ వచనం. యాకోబు నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయుడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఇంకొక సంగతి ఏంటంటే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు కూడా ఆయనే. ఎవరైనా సొమ్మసిల్లుతుంటే ఆయన బలం ఇస్తాడు, కానీ ఆయన సొమ్మసిల్లే దేవుడు కాదు. ఆయన యుగ యుగములు నిత్యముండే దేవుడు. యెహోవా దేవుడు కూడా నిత్యముండే దేవుడే. మన కుమారుడుగా శిష్యుడుగా అనుగ్రహించబడుతున్న యేసు ప్రభు కూడా నిత్యమున్న దేవుడే. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అంటాడు, నిత్యుడుగు ఆత్మ ద్వారా మన కుమారుడైన యేసుక్రీస్తు అగు ఆత్మ రక్తము చిందించడం ద్వారా మన పాపాలు కడగబడ్డాయి. చూడండి, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం
ఎఫెసీయులకు పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో నేను మీకు గుర్తు చేస్తాను. 9:10 నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన యేసు క్రీస్తు యొక్క రక్తము. అంటే అర్థం ఏంటంటే, ఈ మాటకు అర్థం ఏంటంటే, యేసు ప్రభు శిలువలో తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని నిత్యుడగు కుమారుడు నిత్యుడగు తండ్రి ఆత్మ ద్వారా నిత్యుడగు కుమారుడు నిత్యుడగు తండ్రికి తన ఆత్మను నిత్యము ఉండడానికి ఆయన అప్పగించుకున్నాడు గనక 7వ మాటలో ఉంటది, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. అంటే నిత్యుడగా ఉండే కుమారుడు నిత్యుడిగా ఉండే తండ్రికి తన ఆత్మను అప్పచెప్పుకున్నాడు గనక, నిత్యముండే దేవునికి అప్పచెప్పుకున్నాడు గనక ఆయన ఆత్మ కుళ్ళు పట్టలేదు, పాతాళములో విడవబడలేదు. 7వ మాటకి అర్థం అదే. అందుకే పౌలు అంటాడు నిత్యుడగు ఆత్మ ద్వారా. అంటే ఆ సమయంలో ఈ తండ్రి కుమారుడు తండ్రికి ఆత్మను అప్పచెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఆయన కూడా నిత్యం ఉండే దేవుడే. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను మీరు వెళ్ళిపోతున్నానని మీ హృదయాలు కలవరపడనీకండి 17వ అధ్యాయంలో కూడా ఉంటది. నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళడం లేదు, నేను వెళ్ళిన తర్వాత నా పరమ తండ్రి మీ కొరకు ఒక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాడు, ఆయన నిత్యము మీతోను మీలోను సదాకాలం ఉంటాడు అనే సంగతి జ్ఞాపకం చేశాడు ప్రభు అయిన యేసు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిత్యం ఉండే దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం ఉండే దేవుడే గాని పరిశుద్ధాత్మ దేవుడు కూడా వెళ్ళిపోయే సమయం ఉన్నది, ఈ లోకాన్ని వదిలిపెట్టే సమయం ఉన్నది. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు కదా. ఈ నిత్యుడగు కుమారుడైన దేవుడు 3.5 సంవత్సరాలు మాత్రమే ఉండి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. నిత్యుడగు ఆత్మ కూడా రేపొద్దున నిత్యము ఉండడానికి సంఘాన్ని పట్టుకెళ్ళిపోతాడు. రేపొద్దున సంఘం కూడా ఈ లోకంలో ఎక్కడ ఉండదు, నిత్యము అక్కడ ఉంటది సంఘం. ఈ లోకములో ఉండనిది ఏంటంటే సంఘం, ఈ లోకములో ఉండదు ఏంటంటే పరిశుద్ధాత్మ. లోకస్తులు అంటున్నారు కదా, రానున్న దినాల్లో క్రైస్తవుడు ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు, ఈ దేశంలో ఉండడానికి లేదు. ఈ దేశంలో ఉండడం కాదురా, అసలు ఈ లోకంలోనే ఉండం మేము. ఎందుకు తెలుసా? ప్రభు వస్తాడు, మనల్ని ఎదుర్కొంటాడు, మనల్ని తీసుకువెళ్ళిపోతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటది కదా, నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతాను అంటున్నాడు. కనుక మనమే ఉండం, వాడు ఉంచకూడదు దేవుడు ఎరుగు. మనమే ఉండం, ఏదో ఒక రోజు మనము కూడా నిత్యము ఉండే పరలోకములోకి వెళ్ళిపోతాం. దానికోసమే మనం ఎదురు చూస్తున్నాం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు నిత్యము ఉంటాడు, ప్రభు అయిన యేసు నిత్యం ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిత్యము ఉంటాడు. ఈ నిత్యము ఉండే దేవుడు నిత్యము ఉండే స్థలానికి నిన్ను నన్ను తీసుకువెళ్ళడానికి, ఆ నిత్య జీవం ఇవ్వడానికి ఆయన కుమారుడిగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన శిశువుగా ఈ లోకానికి రావలసి వచ్చింది. అందుకే మరియమ్మ గారు అన్నాడు, నేను దేవతని దేవుణ్ణి కాదు, నన్ను రానున్న దినాల్లో ధన్యురాలు అంటారు. అంతే. ఆ నిత్యం ఉండే దేవుణ్ణి నా గర్భములో మోసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడని తానే స్వయంగా సాక్ష్యం ఇచ్చింది లోకస్వార్త 2వ అధ్యాయం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అదృశ్యమైన వావి నిత్యముగా ఉంటాయి. దేవుడు అదృశ్య స్వరూపము, దేవుడు అదృశ్యుడు, ఎవడు కనిపించడు, ఎవడికి కనిపించడు. ఎలా కనిపించడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటది. 6వ అధ్యాయంలో ఈ మాట నేను మీకు గుర్తు చేస్తా. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడట, ఆయన చొక్కా దేవాలయం వరకు పంచుకొని ఉందట, అక్కడ ఉన్న దేవదూతలు 6 రెక్కలు ఉన్నాయట. ఆయన సైన్యములకు అధిపతి దేవుడు కనుక ఆయన చూడలేకే వాళ్ళు రెక్కలతో 2 కళ్ళను కప్పుకున్నారట. దేవదూతలే చూడలేని స్వరూప్యం. నువ్వు నేను చూస్తామా దేవుణ్ణి? చూస్తాం. ఆ భాగ్యం రేపొద్దున పరలోకంలో దేవుడు మనకిస్తాం. ఆయనను పోలి ఉంటాం గనక ఆయనలాగా మారితేనే మనం ఆయనను చూడగలం. ఆయనలాగా ఎప్పుడు మారగలం? పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. 3వ వచనం, మనలను పిలిచిన వాడు, 2వ వచనం, తన మహిమను బట్టి తన గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచాడు.
మనల్ని పిలిచాడంటే లోకములో పాపములో దేవుని నమ్మని స్థితిలో ఉన్నప్పుడు మనం నమ్ముకోవడం ద్వారా, విశ్వసించడం ద్వారా దేవుని పిలుపును బట్టి విశ్వాసిగానో, సంఘ పెద్దగానో, ఒకవేళ సేవకుడుగానో, లేకపోతే దేవుని బిడ్డగానో మనము పిలువబడ్డాం. పేతురు పిలిచబడినట్టుగా తన అనుభవ జ్ఞానం చొప్పున ఆయన దైవశక్తి జీవానికి కావాల్సింది, భక్తికి కావాల్సింది దయచేస్తున్నాడు. ఇక్కడ చూడండి 4వ వచనం, అమూల్యమైన అత్యధికమైన వాగ్దానం మనకు అనుగ్రహించిన కారణం దురాశలను అనుసరించి లోకమందున్న భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానం మూలంగా తప్పించుకొని దైవ సారూప్యములోనికి పాలిభాగస్తులు అవడానికి. దేవుడు నిన్నెందుకు పిలిచాడు? తన మహిమను బట్టి పిలిచాడు, తన గుణాన్ని బట్టి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? పిలిచిన వాడు వాగ్దానం ఇచ్చాడు. జనవరిలో తీసుకుంటావే వాగ్దానం, దాన్ని నలిపేస్తావు, చింపేస్తావు, పాడేస్తావు, దాన్ని నమ్మవు అనుకో. కొన్ని సంఘాలు వాగ్దానాలనే నమ్మరు, తీసి పక్కనెట్టండి. కానీ వాగ్దానాలు నువ్వు నమ్మినా నమ్మకపోయినా బైబిల్లో 30,000 వాగ్దానాలు ఉన్నాయి. అన్ని ఒకేసారి నువ్వు నమ్మవలేవు కనుక సంవత్సరానికి ఒకటి దైవజనుల ద్వారా నీకు అనుగ్రహించబడతాయి. నువ్వు చదివినప్పుడల్లా ఏదో వాగ్దానం నీ జీవితంలో జరిగింది. చచ్చిపోయే లోపు ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరతాయి. కనుక ఆ వాగ్దానాలన్నీ ఎందుకు ఇచ్చాడంటే ఈ లోకంలో దురాశను బట్టి భ్రష్టత్వం ఉంది, దాన్ని తప్పించుకొని మనం ఇప్పుడు దేవుని సారూప్యములోనికి వెళ్ళాలి. అనగా దేవుడు తన జన్మ ద్వారా మన స్వరూపాన్ని ఎందుకు ధరించాడు? మన పాపం తీసేయడానికి. మన పాపం తీసేసిన తర్వాత మనము ఆయన స్వరూప్యము ధరించాలి. ఇది జరిగింది సిలువలో. సిలువలో జరిగిన సత్యం అదే. ఎందుకంటే ఆయన మనం ఉండాల్సిన స్థలంలోనికి ఆయన వచ్చాడు, ఆయన ఉండాల్సిన స్థలంలోనికి మనం వెళ్ళాం. దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. మనము ఆయనలాగా మారాము, ఆయన మనలాగా మారాడు. అందుకే పాపులమైన మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేయడానికి, పాపము ఎరగని ఆయన, పాపము తెలియైన ఆయన పాపిగా మారాడు, మనము పరిశుద్ధులుగా మారాం. ఆయన పూర్తిగా మనలో ఉన్న పాపాన్ని ఆయన తీసుకుంటూ ఆయన పరిపూర్ణమైన పాపిగా మారాడు. మనము ఆయన పరిశుద్ధతను తీసుకుంటూ మనము పరిశుద్ధులముగా మారాం. ఇదే సిలువలో జరిగింది. అందుకే సిలువ అంటే మనకు అతిశయం ఉండాలి. అందుకే యేసు ప్రభుని నమ్ముకోవాలి. యేసు ప్రభుని నమ్ముకోవడానికి మతం సంబంధం కాదు, మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు, ఆయన సారూప్యములోకి మార్చాడు. ఆయన మన పోలికగా ఆయన పుట్టింది. ఎందుకంటే ఆయన పోలికగా మనల్ని చేయడానికి. అందుకే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనంలో అదే కనుక మనము ఆయనను పోలి ఉంటాం. ఆయన ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన మన పోలికలో ఉన్నాడు. మనము పరలోకం వెళ్ళినప్పుడు మనము ఆయన పోలికలో ఉంటాము. దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఇది మత మార్పిడి కాదు, ఇది మత మార్పిడి కాదు, మనస్సు మార్పు. రానున్న వచ్చే ఆదివారం కూడా ఆ నిత్యమైన దేవుడు ఏమి మనకు నిత్యముగా అనుగ్రహించాడో వచ్చే వారం నేను మీకు గుర్తు చేస్తాను. దేవుడి మాటలు దీవించును గాక. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీవు జన్మించక ముందే, నీవు ఈ లోకానికి రాకముందే ప్రవక్త అయిన యెషయా నీవు నిత్యము ఉండే దేవుడు అని జ్ఞాపకం చేశాడు. నిత్యం ఉండే దేవుడివి, మమ్మల్ని కూడా నిత్యం ఉండే స్థలంలోనికి తీసుకువెళ్ళడానికి మీరు ఈ లోకానికి మాకు కుమారుడుగాను శిష్యుడుగా మాకు ఈ లోకానికి వచ్చావు గనక అందుకు మీకు వందనాలు. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏదో సున్నాలు కొట్టుకొని, లేకపోతే వండుకొని తినేసి, లేదో పండగ చేసేసుకొని గంగిరెద్దులాగా ఎగరడం కాదు నాయన. నిజమైన సంతోషం ఏంటంటే ప్రభా, ఈ దీన శరీరాన్ని నీవు నా కొరకు ధరించావు. ఈ మలినమైన శరీరాన్ని ధరించి నాలాగా 3.5 సంవత్సరాలు ఈ లోకంలో నా కొరకు నీవు ఈ అభాగ్యమైన శరీరం, ఈ దౌర్భాగ్యమైన శరీరంలో నీవు ఉన్నావు. ఈ మలినమైన లోకంలో సంచారం చేసి నన్ను పరిశుద్ధుడిగా చేసినందుకు స్తోత్రం చెబుతూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్.